చరిత్రలో ఫస్ట్ టైం ఒక దేశం విడిపోయిన దేశంలోనే విలీనం కావాలని చూస్తోంది. స్వయంగా ఆ దేశ అధ్యక్షురాలే ఈ ప్రకటన చేసింది. అందుకు కారణం రష్యా నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామన్న ఆందోళనే. ఈ ఒక్కటి రష్యా సొంతమైతే ఉక్రెయిన్లోని తన లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. ఇంతకు కీలకమైన ట్రాన్స్నిస్ట్రియా వేదికగా అసలేం జరుగుతోంది? మాల్డోవాను రుమేనియాలో విలీనం చేసినంత మాత్రాన పుతిన్ వెనక్కి తగ్గుతారా? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ పొరుగు దేశం మాల్డోవాని భయపెడుతున్న పుతిన్ రొమేనియాలో విలీనానికి ప్లాన్, ట్రాన్స్నిస్ట్రియాలో టెన్షన్స్. పుతిన్ నిజంగానే మాల్డోవాను లక్ష్యంగా చేసుకుంటున్నారా? ఈమె పేరు మాయా సంధు, మాల్డోవా ప్రెసిడెంట్. ఈమె ప్రకటన సారాంశం ఏంటంటే, తమ దేశాన్ని రొమేనియాలో విలీనం చేయడానికి రెఫరెండం జరిగితే తాను విలీనానికి అనుకూలంగా ఓటు వేస్తాను అని. బహుశా ప్రపంచంలో ఏ దేశ అధినేత ఇప్పటి వరకు ఇలాంటి ఓ ప్రకటన చేసి ఉండరు. డొనాల్డ్ ట్రంప్ లాంటి నేతలు గ్రీన్లాండ్, వెనిజులా సహా ఇతర దేశాలను అమెరికాలో కలిపేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తమ దేశాన్ని రొమేనియాలో విలీనం చేయడానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు ఆమె ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడానికి చాలా బలమైన కారణమే ఉంది. ఆ కారణం మరేదో కాదు, రష్యా భయమే. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ లక్ష్యంగా చేసుకోబోతోంది తమనే అని మాల్డోవా భయపడుతోంది. నిజానికి ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతుండగానే పుతిన్ ఆ పని చేయొచ్చని ఆందోళన చెందుతోంది. అందుకారణం మాల్డోవాలో కీలకమైన భూభాగం రష్యాకు అవసరం కావడమే. ఉక్రెయిన్, రొమేనియా మధ్యలో ఉండే ఓ చిన్న దేశం మాల్డోవా. దీని జనాభా సుమారు 26 లక్షల వరకు ఉంటుంది. కానీ పుతిన్ లక్ష్యం మాల్డోవా మొత్తం కాదు, మాల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతం. ఇది రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ట్రాన్స్నిస్టర్ అని కూడా పిలిచే ఈ ప్రాంతం మాల్డోవా ఉక్రెయిన్ సరిహద్దు డ్నిస్టర్ నది మధ్యన ఉంటుంది. ఇక్కడ 4.5 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో సంప్రదాయం మాల్డోవన్ల కంటే రష్యన్, ఉక్రెయినియన్ సంతతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ట్రాన్స్నిస్ట్రియాను మాల్డోవాలో భాగంగా పరిగణిస్తున్నప్పటికీ 1992 నుండి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. ఇక్కడ 1500 కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని మాల్డోవా లోపలి భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ రిపోర్టుల ప్రకారం రష్యా దక్షిణ ఉక్రెయిన్ను ఆక్రమించి ట్రాన్స్నిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్ పైచేయిని అందించొచ్చు. ఉక్రెయిన్కు పడమర దిశలో ఉన్న మాల్డోవాలోని తూర్పు సరిహద్దు ప్రాంతమే ఈ ట్రాన్స్నిస్ట్రియా. 200 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు గల ఈ ప్రాంతం మాల్డోవా నుంచి స్వతంత్రాన్ని కోరుతోంది. వేరుగా ఉంటుంది కూడా. పైగా రష్యాలో కలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఉక్రెయిన్పై దాడి తర్వాత మాల్డోవా కూడా రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని తరిమికొట్టిన సోవియట్ రష్యా సైనిక వీరుల స్మృతి నిమిత్తం నిర్మించిన స్తూపాలను, నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేసింది. మాల్డోవాలో సైతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ట్రాన్స్నిస్ట్రియానే. మాల్డోవా జీడీపీలో 40% ఇక్కడి నుంచే వస్తుంది. పంటలు కూడా ఇక్కడే ఎక్కువగా పండుతాయి. ట్రాన్స్నిస్ట్రియా రష్యాలో కలిస్తే మాల్డోవా కథ ముగిసినట్టే. వివరంగా చెప్పాలంటే మాల్డోవా రష్యాలో భాగంగా మారే అవకాశం ఉంటుంది. నిజానికి 2022లోనే మాస్కో మాల్డోవాను టార్గెట్ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో చూపించిన మ్యాప్ అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022 నవంబర్లో ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో ఆ దేశ భద్రతా మండలిలో చర్చించారు. సైనిక చర్యపై రష్యా ప్రణాళిక, సేనలు మోహరిస్తున్న వాహనాలు, ఆయుధ సామగ్రి, ఉక్రెయిన్ నగరాలపై దాడుల క్రమాన్ని ఓ మ్యాపులో చూపిస్తూ అధికారులకు వివరించారు. అందులో ఉక్రెయిన్ను 4 భాగాలుగా చూపించారని, దక్షిణ ఉక్రెయిన్ నుంచి మాల్డోవా లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషించాయి. మాల్డోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాపులో ఉన్నాయని వెల్లడించాయి. బెలారస్ అధ్యక్షుడు ఆ మ్యాపులో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేయడం అందుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఉక్రెయిన్లోని ఒడిశా నుంచి మాల్డోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలంటే ఆ మార్గంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. కానీ రష్యా ఆ దిశగా ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని మాల్డోవా అధ్యక్షురాలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పుతిన్ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగడం వెనుక పుతిన్ లక్ష్యం 2014లో ఆక్రమించుకున్న క్రిమియాతో రష్యాను భూమార్గం ద్వారా కలపడమే. కానీ అందుకు ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలు మధ్యలో అడ్డుగా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది డాన్బాస్. వివరంగా చెప్పాలంటే డాన్బాస్ దక్షిణాన ఉన్న క్రిమియాను కలిపి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది పుతిన్ స్ట్రాటజీ. ఖెర్సన్, జపోరిజియా రాష్ట్రాలను వశం చేసుకోవడం
చేసుకోవడం ద్వారా క్రిమియాకు భూమార్గాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. అలాగే మైకోలాయివ్, ఒడిశా రాష్ట్రాలను రష్యాలో కలుపుకోవడం ద్వారా మాల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా, డాన్బాస్ వరకు వరుస భూమార్గం రష్యా వశం అవుతుంది. ఈ లక్ష్యాలు సాధిస్తే రష్యాలో కలవాలని భావిస్తున్న ట్రాన్స్నిస్ట్రియాతో పాటు క్రిమియా, డాన్బాస్ల మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా రష్యాలో కలిసినట్టు అవుతుంది. అందుకు అడ్డంకిగా ఉంది ఉక్రెయిన్. మాల్డోవా మాత్రమే ఉక్రెయిన్తో యుద్ధం క్లైమాక్స్ కు చేరిన వేళ మాల్డోవా వైపు గురిపెట్టడానికి రీజన్ ఇదే. ఈ లెక్కలు తెలుసు కాబట్టే ఒకప్పుడు రొమేనియాలో భాగమైన మాల్డోవా మళ్లీ ఆ దేశంలోనే విలీనం కావాలని భావిస్తోంది. అందుకు రొమేనియా అంగీకరిస్తుందా? పుతిన్తో పెట్టుకునే ధైర్యం చేస్తుందా?